తిన్నారా అందరు? లంచ్ అయిందా? ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కదా. నవనీత నేను లైవ్ ఏం రెగ్యులర్గా చేయను. ఇంకొక విషయం ఏంటంటే ఏ పని చేసినా అందులో బ్యాడ్ కామెంట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అది జాబ్ అయినా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ తప్పకుండా ఉంటాయి. సో అక్కడ బ్యాడ్ కామెంట్ పట్టించుకోము, ఇక్కడ కూడా పట్టించుకోవద్దు. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా కొందరికి మనం నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరులా మాట్లాడతారు. ఇంకా అందరి మాటలు పట్టించుకుంటే బ్రతకలేము. ఏంటి ఇంకా హాయ్ అండి. అన్నం తిన్నారా అందరూ? లంచ్ చేసినారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోర్ కొట్టొద్దు అట్లా. దానికి పెట్టవా? ఎందుకురా? పెట్టి చాయ్ పెట్టా. ఏం చాయ్ పెట్టినావా నువ్వు ఇప్పుడు? పెట్టలే. పెడతావా? జాబ్ ఇస్తారా అండి? జాబ్ చేసుకోవచ్చు అన్నారు కదా. జాబ్ కోసం ట్రై చేయబట్టి 2 years అవుతుంది. నాకు పాప ఉంది. వద్దు నాని. పాపను మేనేజ్ చేసుకుంటూ, జాబ్ చేస్తూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదులేని. అందరికి అన్నీ వర్కౌట్ కావు ఇప్పటికీ. నా వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇంటర్వ్యూస్ నేను వెళ్తున్నాను. హాయ్ అండి సురేందర్ పోలిశెట్టి. హాయ్ అండి. హాయ్ అండ్ థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. ఏమంటారు, నవనీత ఆలోచించి చెప్పినందుకు థ్యాంక్ యూ. తప్పేం లేదు, చెప్పొచ్చు. బట్ ఎవరికో భయపడి నేను బ్రతకాల్సిన అవసరం లేదు. ఎవడేమనుకుంటే నాకు అవసరం లేదు. హాయ్ మేడం అంట. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? పెట్టు. నువ్వే పెట్టు. పెట్ట. భారతి మధు అంట. హాయ్ అండి. ఫేస్ అర్థం కాలే. ఫేస్ ఫుల్ కవర్ విజయవాడ. ఓకే తిన్నారా అండి భారతి గారు? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. తినలేదు సన్నీ ఫార్మ్స్ తినలేదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఫస్ట్ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్తో స్టార్ట్ చేస్తున్నారో తర్వాత వాళ్ళు కూడా ఒక మంచి ఇలాగా మారి మంచి కామెంట్ చేస్తున్నారు. అంటే లైవ్స్ చేసే వాళ్ళు కూడా బ్యాడ్గా చేసి అవతల వాళ్ళను ఇంకా గలీజ్గా తయారు చేస్తున్నారు. అట్లా చేసినప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే అనుకుంటారు అనమాట. మనం ఏంటి అనేది విత్ ఇన్ 1 డేలలో ఒక లైవ్లోనో సెకండ్ లైవ్లోనో అర్థమైపోతుంది. మోసుకుంటారు వాళ్ళే అంతే. ఇంకా హాయ్ అండి.